శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ఎవరు భగవంతుణ్ణి బాగా ఉపాసన చేస్తారో వాళ్ళకి దట్టమైన కాంతి వలయము పట్టుకుని ఉంటుంది. ఆ కాంతి వలయానికి లక్షణం ఉంటుంది. అది తనకన్నా తక్కువ ఉపాసనలో ఉన్న వాళ్ళ కాంతిని లాక్కుంటుంది. అది దాని లక్షణం. అందుకే పెద్దల కాళ్ళు ముట్టుకుని నమస్కారం చెక్కంటారు. ఎందుకో తెలుసా? మీరు ఆ రోజు చేసిన పూజా ఫలాన్ని వాళ్ళు లాగేస్తారు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ శక్తి స్థాయి హెచ్చు. నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు ముట్టుకుంటే నీ శక్తి లాక్కుంటుంది, అందులో వెళ్ళిపోతుంది. అందుకనే పెద్దలు వెళుతున్నప్పుడు కాళ్ళు ముట్టుకోరు, భూమిని ఒక్కదాన్నే ముట్టుకుని నమస్కారం చేస్తారు. ఎందుకంటే పాదరేణువుల యందు తీర్థసారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నడిచిన పాదరేణువు ముట్టుకోవచ్చు, పాదములు ముట్టుకోకూడదు ఎప్పుడు. కాబట్టి మనిషికి కాంతి రూపంలో నిలబడి ఉండేటటువంటి ఆ దట్టమైన వలయానికి కూర్మ వాయువు అని పేరు. ఆ కూర్మ వాయువు కాంతి రూపంలో పెరుగుతూ ఉంటుంది ఉపాసనని బట్టి. కూర్మము, కృకరము, ఇందులో పదార్థం అయిపోయిందిరా, ఊళ్ళో పనులన్నీ చూస్తున్నావు, ఇందులో పదార్థం లేదు, ఖాళీ అయిపోయింది, ఇందులో వెయ్యి, లేకపోతే నీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? ఇందులోకి పదార్థం వెయ్యమని చెప్పడానికి ఇందులో మంట పుడుతుంది. ఆకలేసిందండి అంటాడు. ఆ మంటకి కృకరవాయువు అని పేరు. ధనంజయము అని 9వ వాయువు. ధనంజయము మనం ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటాం. మనుష్యునికైతే అంత్యేష్టి. ఓ కుక్క చచ్చిపోయింది అనుకోండి, తీసుకెళ్లి పడేస్తాం. దానిలోనే ఉన్న వాయువు దాని శరీరం ఉబ్బిపోయేటట్టు చేసి పగలగొట్టేస్తాం. పగలకొట్టి అందులో ఉన్న పంచభూతాలని పంచభూతాల్లోకి కలిపేస్తాం. అలా చేసే వాయువునకు ధనంజయ వాయువు అని పేరు. ధనంజయ వాయువు లేదనుకోండి, చచ్చిపోయిన ప్రాణులన్నీ అలాగే పడుంటాయి. మళ్ళీ పంచభూతాల్లో కలుపుతుంది. పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కలుపుతూ ఉంటుంది ఆ వాయువు. దాన్ని ధనంజయ వాయువు అంటారు. దేవదత్తము అని 10వ వాయువు. అది ఇంద్రియములు మనస్సు బడలిపోయాయి. నువ్వు కొంతసేపు వాటికి విశ్రాంతి ఇవ్వవలసి ఉంది, నువ్వు నిద్రపోవలసి ఉందని గుర్తుగా అనేక పర్యాయములు ఆవలించి వస్తుంది. అన్ని పర్యాయములు ఆవలించి వచ్చింది అంటే మీరు విశ్రాంతి ఇచ్చేయాలి. ఈశ్వర శాసనం. ఇంకా నువ్వు ఏ పని వద్దు, ముందు విశ్రాంతి. ఇంద్రియములు మనస్సు బడలిపోయాయని గుర్తు. అప్పుడు మీరు పడుకోవాలి. పడుకుని మళ్ళీ లేస్తే మళ్ళీ శరీరం ఉత్సాహాన్ని పొందుతుంది. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల కింద ప్రతి ఊపిరిని 10 వాయువులుగా మారుస్తాడు. మార్చి అశరీర శరీరేషు వాయు చరతి పావయం. ఈ శరీరములోకి శరీరము లేని వాయువు ప్రవేశించి 10 వాయువులుగా మారి జీవితాన్ని నియంత్రిస్తాడు. అది శివశాసనం. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉంటాడు. ఇప్పుడు నాకు చెప్పండి మీరు, ఇంతకన్నా నేను మీకు చెప్పక్కర్లేదు. నేను చెప్పిన ఈ ఉదాహరణలు మీకు చాలు. ఇప్పుడు మీకు లోకంలో పరమేశ్వరుడి కన్నా ఉపకారము చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆయనే మహోపకారి. అయినప్పుడు ఆయన జ్ఞాపకం రాలేదు అంటే 1 కృతజ్ఞుడై ఉండాలి, 2 తెలిసినవాడు కానివాడై ఉండాలి. నాకు తెలియదండి పరమేశ్వరుడు ఇంత ఉపకారం చేస్తున్నాడని అన్నవాడై ఉండాలి. అది తప్పు కాదు. తెలియాలని లోకంలో ఎక్కడా లేదు. అందరూ పుట్టుకతో తెలుసున్నవారు కాదు. నేను మీతో అనేక పర్యాయాలు చెప్పే ఈ మాట. కానీ ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సుందరకాండలో సీతమ్మ. చెప్పేవాడు లేడా, చెప్తే నువ్వు వినవా అని అడుగుతుంది. నీకు తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలిసుండి చెప్పిన వాళ్ళు చెప్పినప్పుడు వినకపోవడం మాత్రం తప్పు. దాన్ని వంట పట్టించుకోకపోవడం తప్పు. ఇప్పుడు భగవంతుడితో నీకు ఎంత ప్రీతి ఏర్పడింది? ఆయన చేస్తున్నంత ఉపకారం నీకు అసలు ఎవరు చేస్తున్నారు? భార్య చేస్తుందా, కొడుకు చేస్తాడా, కూతురు చేస్తుందా, అల్లుడు చేస్తారా, స్నేహితులు చేస్తారా, ఎవరు చేస్తారు? ఆయనే మహోపకారి.
ఇప్పుడు నీకు పరమేశ్వరుడు ఎందుకు జ్ఞాపకానికి రాడు? పరమ ప్రీతితో ఆయన నీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. దీనికి ప్రహ్లాదుని సంకేతంగా చెప్తారు. ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్సురారిసుకుడే తద్విశ్యమున్ భూవరా. ఆయన పానీయంబులు త్రాగుచు నీరు తాగుతూ భగవంతుణ్ణి ఆలోచించేవాడు. ఎలా? నేను మీతో చెప్పే కదా, నీరు కిందకి వెళ్ళేలా కడుపు ఇక్కడ పెట్టకపోతే మన బతుకు ఏమయ్యేది? అలా పెట్టిన వాడికి నమస్కారం. కుడుచుచును రకరకాల పదార్థాలు తింటాం. నవలడానికి గట్టి పళ్ళు ఉండాలి, రుచి తెలియడానికి రసాంకురములతో కూడిన నాలుక ఉండాలి, కంఠంలోకి జారిపోవడానికి మీరు ఏదైనా పదార్థం పెట్టుకోగానే మ్యూకస్ టైలిన్ అనబడేటటువంటి పదార్థములు ఊరాలి, ఊరి జిగురుతో లోపలికి వదిలిపెట్టాలి. ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఒక పక్క రుచి తెలిసి నాలుక తోస్తుంటే వెంటనే ఆ పళ్ళు నవ్వులుతున్నాయి, నవిలి ఆ ఊరినటువంటి జిగురు ఉమ్ముతో కలిసి కంఠం లోపలికి జారిపోతుంది. అమాశయ పాకం కింద మారిపోతోంది జీర్ణానికి సిద్ధంగా. ఇది చేసిన వాడు పరమేశ్వరుడు. ఆయన ఇది చేసి ఉండి ఉండకపోతే అసలు అన్నం తినడం రుచి చూడడం అన్నవి ఎలా కుదురుతాయి? కుదరదు. అసలు పానీయంబులు త్రాగుచును కుడుచుచును భాషించుచును హాసలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచును లక్షించుచును అని పోతన గారు ఎందుకన్నారంటే, ఒక్క మాట అండి, నేను ఇంకా ఎంతకని తలపొట్టుకు చెప్పడం, నేను ఒక్క మాట చెప్తాను మీకు అర్థమైపోతుంది పరమేశ్వరుడు చేసిన ఉపకారం. ఇది ఒక్కటి బాగా దృష్టి పెట్టి వినండి, మీరు పట్టుకోగలుగుతారు ఈశ్వరుడు చేసిన ఉపకారం ఏంటో. కళ్ళు ఉన్నాయి చూడవు, చెవులున్నాయి వినవు, ముక్కుంది వాసన చెప్పదు, నాలికుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు. ఇప్పుడు మీకు సుఖం ఏముందో నాకు చెప్పండి, ఏమైనా ఉంటుందా? బయట జలపాతం ఉంది, పూల చెట్టు ఉంది, పెద్ద మహావృక్షం ఉంది, దేవాలయ ధ్వజస్తంభం ఉంది, ఆలయ శిఖరం ఉంది, పెద్ద పర్వతం ఉంది. ఏం చూస్తారు మీరు? ఏం సుఖం మీకు? అలాగే చెవులు ఉన్నాయి వినవు. ఎందుకు ఈ ప్రవచనాలు? కళ్ళు లేనప్పుడు చదివేవాడెవడు, చెవులు లేనప్పుడు వినేవాడు, ఇక చెప్పేవాడెవడు? వాంగ్మయం అంతా ఎందుకు? మీకు పనికిరాదు. నాలుగుంది రుచి చెప్పదు. తిరుపతి ప్రసాదం అయితే మీకేమి, నిప్పు కడికి అయితే మీకేమి, ఒకటే రుచి తెలియదు. చర్మం ఉంది స్పర్శ తెలియదు, పాము పాకినా తెలియదు, భార్య వచ్చి ప్రేమతో స్పృశించినా తెలియదు. అప్పుడు మీకు సుఖం అన్న మాటకు అర్థమేముంది? ఏమి లేదు. ముక్కు వాసన చెప్పదు, కుక్క కళేబరం పక్కన నించున్నా అంటే మల్లెపూల పందిరి కింద నించున్నా. సుఖమన్న మాట దేనివల్ల వచ్చిందంటే ఈ 5 ఇంద్రియములు ఉండబట్టి. సుఖమన్న మాట దేనివల్ల వచ్చిందంటే ఈ 5 ఇంద్రియములు ఉండబట్టి. కళ్ళున్నాయి చూడవు, చెవులున్నాయి వినవు, ముక్కుంది వాసన చెప్పదు, నాలికుంది రుచి చెప్పదు, చర్మం ఉంది స్పర్శ చెప్పదు. ఇప్పుడు మీకు సుఖం ఏముందో నాకు చెప్పండి. ఈ 5 ఇంద్రియములను, ఇంద్రియములకు ఆ శక్తులను బ్రహ్మాండమునందు సుఖస్థానములను నిర్మించినది మీరా నేనా? ఎవరు? ఈశ్వరుడు పెట్టాడు. నేనొకటి చూసి సంతోషించానంటే నా తండ్రి అనుగ్రహం, నేనొకటి విని సంతోషిస్తే పరమేశ్వర అనుగ్రహం, నేను ఏదైనా రుచి చూసి సంతోషిస్తే ఈశ్వర కృప. ఇప్పుడు అసలు నాకు ఆయన తప్ప స్మరించడానికి ఏముంది? నేను ఎన్ని థ్యాంక్స్లు ఆయనకి చెప్పగలను? ఇక చెప్పలేను. కాబట్టి ఏం చేస్తాను? ఎప్పుడు త్రేంచినట్టుగా అబ్బో ఏం ఉపకారం, ఏం ఉపకారం, ఏం ఉపకారం పొంగిపోతూ ఉంటాను అంతే. కాబట్టి స్మరణం అంటే తలుచుకో అంటే తలుచుకోవడం సాధ్యమా? తలుచుకోలేరు. మీకు పరమేశ్వరుడికి ఉన్న అనుబంధమును మీరు తెలుసుకోవాలి. మీకు భగవంతుడికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవాలి అంటే ఋషిప్రోక్తమైన వాంగ్మయము ఒక్కటే ఆధారము. అందుకే ఋషి రుణం ఉందంటే. ఋషి దార్శనికుడు, పరమేశ్వరుని యొక్క మాటలు విన్నవాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని పురుష సూక్తం. సమాధి ఎందు విన్నాడు ఋషి భగవంతుని యొక్క మాటలను. అవి మంత్రములుగా వచ్చాయి. వేదం అందుకని అపౌరుషేయమైంది.
కాబట్టి ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని చదువుకుంటే మనకి భగవంతుడికి ఉన్న అనుబంధం తెలుస్తుంది. ఎంత తెలిస్తే అంతగా మీకు ఆయన స్మరణలోకి వస్తుంది. ఎంత స్మరణలోకి వస్తే అదే మీరు చేస్తున్నటువంటి గొప్ప తపస్సు, దాని చేత పరమేశ్వరుడికి దగ్గరైపోతారు. తప్ప మీరు బలవంతంగా ప్రయత్నపూర్వకంగా పూజ గదిలో కూర్చుని గంట సేపు పూజ చేశాననేటటువంటి ప్రయత్నంలో 59 నిమిషాల 59 సెకండ్లు మీ మనసు జారిపోయి 1 సెకండ్ నిలబడింది. మీరు 24 గంటల్లో 1 సెకండ్ పూజ. కానీ మీ మనసు నిరంతరము ప్రీతి చేత భగవంతుడిని పట్టుకుంటే మీరు ఎప్పుడూ భగవంతుడి యొక్క సేవలోనే ఉన్నారు. అప్పుడు మీరు దగ్గరికి జరగట్లా, దగ్గరికి జరిగిపోతున్నారు. వేసిన ప్రతి అడుగు పరమేశ్వరుడికి దగ్గరైపోతున్నారు మీరు. కాబట్టి జన్మ పరంపర తగ్గిపోయి భగవంతుడి వైపుకు వెళ్ళిపోతారు. బాగుందండి. అలా స్మరిస్తే మరి లౌకికమైన వ్యాపారాలు ఎలా? ఎవరొద్దన్నారు నిన్ను? మీ భార్య అనుకూలవతి, ఈశ్వర అనుగ్రహం, అంత మంచి భార్య. నాకు కొడుకు, పరమేశ్వర అనుగ్రహం. నాకు కూతురు, ఈశ్వర అనుగ్రహం, కన్యాదానం చేశాను. ఉద్యోగం, పరమేశ్వర కృప, నాకు ఉద్యోగం ఉంది. నేను 4 మాటలు ఉపన్యాసం చెప్తాను, పరమేశ్వర అనుగ్రహం. జ్ఞాపకం ఉండి 4 మాటలు చెప్పిస్తున్నాడు నా చేత. ఏది నీకు ఈశ్వర సేవ చేయడానికి అడ్డొచ్చింది? ఎందుకు అడ్డొస్తుంది? ఈశ్వరుని తలుచుకోవడానికి లౌకికమైనటువంటి వ్యాసాంగానికి రెండిటి మధ్య అసలు ఘర్షణ ఎందుకు ఉంటుంది? ఉండదు. ఒకదాన్నొకటి పోషిస్తుంది, శాంతికారకమవుతుంది. ఏదో లోకంలో ఒక అపప్రథ, తెలుగు భాషని అందరూ విడిచిపెట్టేస్తున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మమ్మీ డాడీ అంటున్నారు. నేనంటాను అదంతా అపోహ, అలా మాట్లాడడం తప్పు. ఇంగ్లీష్ వదిలి తెలుగు పట్టుకున్నవాడు కృతార్థుడు కాలేడు. ఇంగ్లీష్ పట్టుకుని తెలుగు వదిలేసినటువంటి వాడు కృతార్థుడు కాలేడు. ఇంగ్లీష్ భాష భార్య లాంటిది, తెలుగు భాష తల్లి లాంటిది. పెళ్ళయిన తర్వాత తల్లి భార్య నీ ఇంట్లో ఉండాలి. ఎవరితో ఎంత ప్రేమగా ఉండాలో అంత ప్రేమగా ఉండాలి. తల్లి తల్లే, తల్లితో సమానం భార్య ఎప్పటికీ కాదు. కానీ నీ భార్య నీ బిడ్డలకు తల్లి. ఇంగ్లీష్ భాష భార్య లాంటిది, భోగకారకం. దానివల్ల ఉద్యోగం ఉంది, జీతం ఉంది, అన్నీ ఉన్నాయి. తెలుగు తల్లి లాంటిది. నిన్నెవడు చదవద్దన్నాడు? తెలుగు చదవట్లేదని ఏడవడం ఎందుకు? నువ్వు ఎప్పుడైనా అన్నం తింటూ పోతన గారి పద్యం కూడా చదివావా మీ అబ్బాయి దగ్గర? నువ్వు నేర్పావా? నీకొకటి రాదా? కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరాలు ఇటచుగుణదాల తెలుగు బాల అని ఉపన్యాసాల మాతృభాష మీద. మాతృభాషని ప్రేమించడం అంటే భార్యని ఈసడించడం కాదు. అత్త కోడలు కలిసి ఉంటేనే యజమానికి మనశ్శాంతి. ఇంగ్లీషు తెలుగు ఎక్కడెక్కడ ఏది ఎలా వాడుకోవాలో అలా వాడుకో, చాలా సంతోషంగా ఉంటుంది. చక్కగా నీ పూజ నువ్వు చేసుకో. నువ్వు ఉద్యోగం చేస్తే సాయంకాలం ప్రవచనం చేయొద్దని ఎవడన్నాడు? నేను ఉద్యోగం చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వంలో. నేను మా కార్యాలయానికి వెళ్ళి కూర్చుని నోట్ ఫైల్ తీస్తే ఇంగ్లీష్లో చకచకా రాస్తాను, ఫైల్ సబ్మిట్ చేస్తాను. ఆఫీసులో అవసరమైతే ఇంగ్లీష్లో మాట్లాడతాను. నేను సాయంకాలం పంచె కట్టుకుని వేదిక మీద కూర్చుంటే చక్కటి తెలుగులో ఉపన్యాసం చెప్పుకుంటాను. ఏమి నాకేమైనా ఇబ్బంది వచ్చిందా? ఏమి ఇబ్బంది రాలేదుగా. భార్యని భార్యగా చూడు, తల్లిని తల్లిగా చూడు, ఏ సమస్య రాదు. అలా మీ లౌకిక వ్యాసాంగానికి భగవద్భక్తికి రెండిటికి పడదనుకున్నవాడు తగినంత పరిణతి లేనివాడు. ఈ రెండే బాగా పుట్టుతాయి. బంగారు పళ్ళానికి గోడ చేరుపు లాంటిది. నువ్వు ఎంత బాగా చెయ్యగలవో ఈ నైపుణ్యం ఎప్పుడు పెరుగుతుందంటే నువ్వు భగవంతుడి మీదకి ఉరిగిన నాడు. ఆ ఉరిగిన నాడు నీకు ఒక ధైర్యం ఉంటుంది. నేను ధర్మాన్ని పట్టుకున్నాను, నాకు సర్వేశ్వరుడి రక్ష సర్వకాలముల యందు. నీకు ఆ పూనిక నువ్వు ధైర్యంగా చేసేట్టు చేస్తుంది. ఎప్పుడూ ఉన్నాడు నా పక్కన ఈశ్వరుడు. నా పక్కన ఎవరు లేకపోవడం ఏంటి? ఎప్పుడూ ఉంటాడు. నా ముక్కు చివరి కూర్చుని ఉంటాడు పరమేశ్వరుడు త్రిశూలం పట్టుకుని. ఎవరు వస్తారు నా దగ్గరికి? వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అని చెప్పలా అన్నమయ్య? ఈశ్వరుడు లేకపోవడం ఏంటి? నేను ఊపిరి తీసి విడిచిపెడితే 10 వాయువుల రూపంలో ఆయన శాసనం చేస్తున్నాడు. దేవతలందరూ దీన్ని ఆవహించున్నారు. నేను ఒక్కడిని ఎందుకున్నాను? నాతో ఇంతమంది దేవతలుంటే. కాబట్టి అది స్మరణం. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం. పాదసేవనానికి లక్ష్మీదేవిని ఉదాహరణగా చెప్తారు. ఎందుకని ఉదాహరణగా చెప్పడం అంటే, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని కదా. నారాయణమూర్తి శేషపాంపు మీద కాళ్ళు జాపుకుని తల కింద చెయ్యి పెట్టుకుని ఇలా పడుకుంటే లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది.
నాకు ఒక్క విషయం మీరు చెప్పండి, మీరు బాగా ఆలోచించండి. శ్రీ మహావిష్ణువు నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు పడుతూ ఉండాలి, అదొక్కటే నీ కర్తవ్యం తప్ప నువ్వు ఇంకొకలా కనపడకు. ఎప్పుడూ నా కాళ్ళు పడుతూ అన్నాడు అనుకోండి, నేనంటాను ఆయనకు పూజ అనవసరం. అది భార్యనంత చీల్చి చెడ్డాడేసి శాసనం చేసి నా కాళ్ళు పడుతూనే కనపడాలి తప్ప ఎప్పుడూ ఇంకోలా కనపడకూడదు. అంటే ఆయనకన్నా నేను నయ్యం. మా ఆవిడ మా ఫోటోల్లో నా పక్కన నించుని నా వెనక నించుని కనపడుతుంది, నా పక్కన కూర్చుని. అంతేగాని మా ఆవిడ్ని కింద కూర్చుని ఫోటో తీయించుకొని నేను ఎప్పుడు చెప్పలేదు. ఆయనకన్నా నేనే నయ్యం కదా. మరి అటువంటిప్పుడు పాదసేవనం అంటే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములే ఒత్తుతూ ఉంటుంది అని ఎవరైనా చెప్తే అది అపరిపక్వత. ఆయన చెప్పలేదు. ఆమె కోరుకుంది నేను నీ పాదములు ఒత్తుతానంది. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయన పాదాల దగ్గర పెట్టలేదు. ఆయన లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. తెల్లవారు వేస్తే చెప్తున్నాగా ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం. ఆయన గుండెల్లో ఆవిడుంది. ఆయన గుండెల్లోకి ఆవిడ ఎలా చేరగలిగింది? ఆయన పాదములను పట్టుకుని. పాదములను పట్టుకొని అన్న మాటకు అర్థం ఏమిటంటే పెద్దలు నడిచిన త్రోవలో నడవండి అంట. ఆయన నడిచిన త్రోవలో నడవండి అంటే ఆయన ఇటు వెళ్తే వెళ్ళండి అని కాదు దాని ఉద్దేశ్యం. ఆయన ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించండి, ఆయన ఎలా చెప్పారో అలా చెయ్యండి. అది దాని అర్థం. పాదసేవనం అన్న మాటలోకి ఏమిటి అర్థం వస్తుందంటే పరమేశ్వరుడి పాదములు ఒత్తుతూ కూర్చోవడం అన్న మాట అన్వయం అవ్వదక్కడ. భక్తి మంచిదే, కానీ భక్తిలో పరమేశ్వరుడి యొక్క మాట వినడమే పెద్ద భక్తి. నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు, ఆయన దగ్గర ఇద్దరు పాలేరు. పెద్ద పాలేరు ఎప్పుడు ఏదో ఆవుల దగ్గర పేడ ఎత్తుతూ ఉంటాడు, గేదెల దగ్గర పేడ తీస్తాడు, పిడకలు కొడుతూ ఉంటాడు, పిడకలు తీస్తూ ఉంటాడు, జల్లు వస్తుందేమో అని తీసుకెడతాడు, ఎక్కడ లోపల దాస్తూ ఉంటాడు, ఎండ పెడుతూ ఉంటాడు, ఆ గడ్డి తీస్తాడు, ఆవులకి వేస్తాడు, పాలు పితుకుతాడు, పాలు కాస్తాడు, లేకపోతే పొలం దగ్గరికి ఎడతాడు, ఏదో పట్టుకొస్తాడు, ఆనపకాయ ముదిరిపోతుందండి కోసుకొచ్చేసానంటే ఆనపకాయ పట్టుకొస్తాడు, ఏదో పని చేస్తాడు. చిన్న పాలేరు ఎప్పుడూ యజమాని దగ్గర కూర్చుని అయ్యగారు మీరు ఎంత గొప్పవారండి, నిజంగా ఊళ్ళో మీకు ఏం పలుకుబడండి, మీ పేరు చెప్తే ఎంత పొంగిపోతున్నారండి అంటాడు. ఎప్పుడూ దగ్గర ఉండడు పెద్ద పాలేరు, ఎప్పుడూ పనిలో ఉండడు చిన్న పాలేరు. నిజానికి భూస్వామి మనసులో ఎవరికి పెద్దపీట ఉంటుంది? పెద్ద పాలేరు లేకపోతే భూస్వామి జీవితం ఏది? పక్కన కూర్చున్నవాడు గొప్పవాడు కాదు. అరే మా భూస్వామి గౌరవం రా, నేను చూడకపోతే పొలం ఏమైపోతుంది, ఆయన ఆవులు ఏమైపోతాయి, ఇవన్నీ ఆయన కోసం చేస్తున్నాడు. మాట విన్నవాడెవరో వాడు భక్తి తత్వం. మీరు లోకంలో చూడండి, తండ్రికి ఏ కొడుకు అంటే ఇష్టం ఉంటుంది, వాడు ఎంత గొప్పవాడైతే వాడికి కావాలంటే తన మాట ఒక్కటే విండవు. తండ్రి మనసులో కుందుతాడు, ఏదో లోకం దృష్టిలో గొప్పవాడు, వాడు నా మాట ఏం వింటాడు అంటాడు. అలా పైకి చెప్పలేడంతే. తండ్రి మాట విన్న కొడుకుని చూసి తండ్రి సంతోషిస్తాడు. మాట వినడం ప్రధానం. పరమేశ్వరుడి మాట వినడమే పరమేశ్వరుడి పాదముల యందు భక్తి. పరమేశ్వర పాదములు ఎక్కడుంటాయి? ఆయన పాదములు మనమనుకున్నట్టుగా ఏదో ఓ గుళ్ళో ఓ పద్మపీఠం మీద ఉంటాయనుకుంటే తప్పు. విష్ణు సహస్రనామ స్తోత్రం పీఠికలో క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సమస్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రై అని చెప్తూ భూహు పాదౌ అంటున్నావా అంటలేదా? ఈ భూమి అంతా ఆయన పాదములు నిండి ఉన్నాయి. భాగవతంలో భూదేవి అంటుంది, ఆ శ్రీచరణేశుని లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే అంటుంది. ఆయన పాదములు ఈ భూమి మీద ఉన్నాయి. అందుకే ఎవరు ఎక్కడ ఏ ఐశ్వర్యాన్ని పొందినా అది భూ సంబంధమే. ఐశ్వర్యము అన్న మాట ఎక్కడున్నా అది భూ సంబంధమే. అందుకే భూ సూక్తం అని ఒక సూక్తం. ఆ సూక్తంలో ఆవిడికి వసుంధర అని పేరు. సమస్త భోగములకు ఐశ్వర్యములకు ఆవిడే కారణం. కడుపు నిండా అన్నం తింటున్నామంటే ఆవిడలోంచే వచ్చింది. యాపిల్ పండు తింటున్నామంటే ఆవిడలోంచే వచ్చింది. ఓ కారు తయారైందంటే భూమిలోంచే వచ్చింది ఇనుము. కారులో పెట్రోల్ భూమిలోంచే వచ్చింది.
నీ ఇంటికి కావలసినటువంటి కలప భూమిలోంచి వచ్చిన చెట్లలోంచి వచ్చింది. నీ ఇల్లు కట్టుకున్న ఇటకలు మట్టిని కాలిస్తే వచ్చాయి. అందుకే ఈ దేశంలో పూర్వం సిమెంట్ వాడకం లేదు. వెదురు కర్రలతోటి మట్టిని తడిపి ఇల్లు కట్టేవారు. ఎందుకంటే భూమి ఈశ్వర స్వరూపం, దాన్ని కాల్చేవారు కాదు. కాల్చకుండా తడిమట్టితో ఇల్లు కట్టడానికి కారణం లేదు. ఋషులు ఎప్పుడు పర్ణశాలలో ఉన్నారు అని చెప్పి తడిమట్టితో బంకమన్నుతో వెదురు బద్దలు పెట్టి పైన జనువుతోటో తాటాకుతోటో ఆచ్ఛాదన వేసుకుని అందులో ఉండడానికి కారణం ఏమిటంటే భూమి శర్వస్వరూపం, శివస్వరూపం. శర్వ అన్న నామం శివుడికి విష్ణువుకి కూడా ఉంది. కాబట్టి ఈశ్వర స్వరూపమైనటువంటి మట్టిని కాల్చేవారు కాదు. ఒకనాడు కాల్చిన మట్టితో ఉన్న ప్రదేశంలో ఉండేవారు కాదు. కామకోటి పీఠాధిపత్యం వహించిన పరమాచార్య స్వామి ఎక్కడికి వెళ్ళినా తాటాకు పందిరి వేసుకుని అందులో ఉండేవారు తప్పించి మట్టిని కాల్చిన దాంట్లో ఉండేవారు కాదు. ఎందుకంటే అది దోషభూయిష్టం కనుక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.